వయసుతో పాటు జుట్టంతా తెల్లబడుతూ చివరికి ముగ్గు బుట్టలాగా మారడం సహజమే. దీని గురించి పెద్దగా చింతక్కర్లేదు. కానీ చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంటే, తలంతా తెల్లటి వెంట్రుకలు కనిపిస్తుంటే ఆ బాధకు వేదనకు అంతుండదు. ఇవాళ మనలో చాలా మందికి చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతుంది. ఇందుకు పోషకాహార లోపాలు మొదలుకుని కాలుష్యం వరకు చాలా కారణాలే కనిపిస్తాయి. ఇలాంటప్పుడు చాలా మంది జుట్టుకు రంగేస్తూ రకరకాల హెయిర్ డైలు వాడుతూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు. అయితే ఖచ్చితమైన కారణాలు కనుగొని చికిత్స మొదలు పెడితే చిన్న వయసులో జుట్టు తెల్లబడ్డాన్ని నివారించవచ్చని చెబుతారు డాక్టర్లు. చిన్న వయసులో జుట్టు తెల్లబడడానికి కారణాలు, వాటి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వయసు మీద పడే కొద్దీ మన శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతుంటాయి. అలాగే మన జుట్టు కూడా తెల్లబడుతుంది. అయితే నేటి తరంలో చాలా మందికి చిన్న వయసులోనే 30 ఏళ్లు నిండకుండానే జుట్టు నెరిసిపోతోంది. టీనేజ్ పిల్లల్లో సైతం జుట్టు తెల్లబడుతోంది. చిన్న వయసులో జుట్టు తెల్లబడడాన్ని మనలో చాలా మంది బాలనెరుపని, దానంతటదే తగ్గిపోతుందని అనుకుంటారు. నిజానికి చిన్న వయసులో జుట్టు తెల్లబడ్డం అనేది కెనాయిటిస్ అనే ఒక వ్యాధిగా పేర్కొంటారు డాక్టర్లు. జుట్టుకు నలుపు రంగును తెచ్చిపెట్టే పిగ్మెంట్లో సమస్యలు తలెత్తడానికి మనం తినే ఆహారం మొదలుకొని వాతావరణ కాలుష్యం, జన్యుపరమైన అంశాలు, ఇలా ఎన్నో రకాల కారణాలు కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్లు. బాలనెరుపు అంటే మేము ప్రీమెచ్యూర్ కెనైటిస్ అంటాం. అంటే చిన్నపిల్లల్లోనే ఎంట్రికలు తెల్లబడడంని బాలనెరుపు అంటాం. ఎంట్రికల కింద మెలనోసైట్స్ అంటే ఈ నల్ల కణాలు ఉంటాయి. ఆ నల్ల కణాల నుంచి మనకి ఈ నలుపు రంగు సృష్టించే ఎంజైమ్స్ ఉంటాయి. దాన్ని మెలనోజోమ్స్ అంటాం. దాని నుంచి పిగ్మెంట్ వస్తూ ఉంటే మనకి ఎంట్రికలు నలుపుగా బాగుంటాయి. ఆ పిగ్మెంటేషన్ కనుక తగ్గితే, ఆ మెలనోజోమ్స్ తగ్గితే ఈ ఎంట్రికలు తెల్లబడటం స్టార్ట్ అవుతాయి. ఈ బాలనెరుపు అంటే ఏ వయసు నుంచి మనం అనుకోవచ్చు. మనం ఏషియాలో అంటే ఇండియాలో 25 ఏళ్ల లోపల మనకి ఎంట్రికలు తెల్లబడితే దాన్ని బాలనెరుపు అంటాం. అంతకన్నా తర్వాత అయితే మామూలుగా వయసుతో వచ్చే ప్రాబ్లం అంటాం. కొంతమందికి జెనెటిక్గా అంటే వంశపారంపరంగా ఈ బాలనెరుపు వస్తుంటుంది. అంటే పేరెంట్స్లో కానీ మేనమామకు కానీ ఈ ప్రాబ్లం ఉంటే ఆ పిల్లల్లో త్వరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అటోపిక్ డర్మటైటిస్ అంటే మనము ఈ జెనెటిక్గా డ్రై స్కిన్ ఉన్న పిల్లల్లో కూడా ఈ బాలనెరుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ అంటే దాంట్లో ఐరన్ డెఫిషియన్సీ కానీ, కాపర్ డెఫిషియన్సీ కానీ, బయోటిన్ డెఫిషియన్సీ కానీ, సెలీనియం డెఫిషియన్సీ అనే సింపుల్ విటమిన్స్ లోపం ఉన్న, విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న ఈ బాలనెరుపు కారణాలు అనొచ్చు. అలానే కొంచెం మనం పైపడితే ఎక్కువ స్మోకింగ్, పొల్యూషన్, అధికంగా పొల్యూషన్ తిరగటము, ఎక్కువ కెమికల్స్ వాడటము, ఎక్కువగా ఎండకు తిరగటం వంటి చేసినా కానీ, అసలు ఎండకు తిరగకపోయినా కానీ ఈ బాలనెరుపు అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తలలో అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలైతే ఒకటే వేదనగా ఉంటుంది. 10 మందిలో వెళ్లడానికి సంకోచిస్తుంటారు. టీనేజీ యువతలో ఒక రకమైన ఆత్మన్యూనత మొదలవుతుంటుంది. ఇలాంటప్పుడు తెల్ల వెంట్రుకల్ని ఒక్కటొక్కటిగా పీకేయడం, లేదంటే జుట్టుకు రంగేయడం, హెన్నా పెట్టుకోవడం మొదలైన ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలా చేయటం వల్ల జుట్టును మరింత పాడు చేసుకుంటూ ఉంటారు. నిజానికి చిన్న వయసులోనే జుట్టు నెరుస్తున్నప్పుడు అందుకు మూల కారణాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. పోషకాహార లోపాలు, విటమిన్ల కొరత, జన్యుపరమైన అంశాలు, కాలుష్యం వంటివి ఏవైనా జుట్టుపై ప్రభావం చూపుతున్నాయా అన్నది గమనించుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహాలు, సూచనలు తీసుకోవాలి. నిత్య జీవితంలో ఆందోళన, ఒత్తిళ్ల మూలంగా కూడా ఒక్కోసారి జుట్టు తెల్లబడుతూ ఉంటుంది. జుట్టుకు వాడే షాంపూలు పడకపోవడం, ధూమపానం అలవాటు మూలంగా కూడా చిన్న వయసులో తెల్ల జుట్టును తెచ్చిపెడుతుంటాయని చెబుతారు నిపుణులు. ఇన్వెస్టిగేషన్స్ బ్లడ్ టెస్ట్కి వస్తే విటమిన్ డి ఒకటి, ఫోలిక్ యాసిడ్ ఒకటి, విటమిన్ B5 అంటే కాల్షియం ప్యాంటోథెనేట్, తర్వాత విటమిన్ B12, కొందరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, అది హైపోగాన్ హైపర్ అంటే థైరాయిడ్ హార్మోన్ అధికమైనా కానీ తక్కువైనా కానీ ఈ బాలనెరుపు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలానే బొల్లి మచ్చల్లో కూడా ఈ తెల్ల ఎంట్రికలు అక్కడ ఒక ప్యాచ్ లాగా వస్తుంటాయి. అది డాక్టర్ చూసే కనిపెట్టగలుగుతారు. కానీ ప్రతి ఒక్కటి బాలనెరుపు బొల్లి మచ్చలు కాదు మళ్ళీ. సో ఇలా మనం ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని వాటిని కరెక్ట్గా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే మనం అట్లీస్ట్ ఉన్నదాన్ని మనం కాపాడుకోవచ్చు. కొన్ని ప్రాబ్లమ్స్లో అంటే అలపీషియా ఏరియేటా, పెయిన్ కొరుకుడు అంటాం, వాటిల్లో కొంతమందికి రాత్రే ఎంట్రుకలన్నీ తెల్లబడిపోతాయి. అవి ఎందుకు అట్లా అవుతుందో ఇంకా మనకి స్టడీస్లో ఉన్నాయి తప్ప క్లారిటీ లేదు దానికి కూడా. సో ఈ బాలనెరుపు వచ్చింది, దాన్ని మనం ఎలా నివారించుకోవచ్చు, ఎలా ట్రీట్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మన విటమిన్స్, దీంట్లో మనకి కాపర్ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఐరన్, B12, ఫోలిక్ యాసిడ్,
ఇలా మల్టీవిటమిన్స్ మనం కాల్షియం, కొంతమందికి ఈ కాల్షియం తక్కువైనా అంటే బోన్స్ అరుగుదల కూడా సరిగా లేకపోయినా, బోన్స్ డెన్సిటీ సరిగా లేకపోయినా దాన్ని ఆస్టియోపీనియా అంటాం. వాళ్ళలో కూడా ఈ ఎంట్రుకలు తెల్లబడటం స్టార్ట్ అయిపోతుంటాయి త్వరగా. సో వయసుతో పాటు కాకుండా త్వరగా వచ్చేదాన్ని మనం ప్రీమెచ్యూర్ కెనైటిస్ బాలనెరుపు అంటాం. సో వీళ్ళల్లో విటమిన్స్ లోపం ఉంటే విటమిన్స్ ఫిల్ చేసుకోవడం వల్ల అట్లీస్ట్ మనం ఉన్న ఎంట్రికల్ని మనం కాపాడుకోవచ్చు. కంప్లీట్ తెల్ల ఎంట్రికలు వేరు, మళ్ళీ ఈ బాలనెరుపు ఉన్న ఎంట్రికలు వేరు. కంప్లీట్ తెల్ల ఎంట్రికల్లో అసలు ఆ నల్ల కణాలే ఉండవు, కానీ ఈ బాలనెరుపు ఉన్న ఎంట్రికల్లో కొంచెం నల్లగా టింజ్ ఉంటుంది, ఎందుకంటే వాటిలో ఇంకా కొన్ని నల్ల కణాలు బతికే ఉంటాయి. సో వాటిని కనుక మనం ప్రొటెక్ట్ చేసుకొని వాటిని మల్టిప్లై చేసుకోగలిగితే మళ్ళీ ఆ బ్లాక్ సెల్స్ మనం డెవలప్ చేసుకుంటే ఈ తెల్ల ఎంట్రికలు మళ్ళీ నలిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. జుట్టు తెల్లబడ్డం మొదలయ్యాక మిగతా వెంట్రుకలు కూడా చాలా వేగంగా తెల్లగా మారుతుంటాయి. కాబట్టి జుట్టులో తెల్ల వెంట్రుకలు కనిపించడం మొదలవగానే ఆలస్యం చేయకుండా వెంటనే తగిన పరిష్కార మార్గాల్ని ప్రయత్నించాలి. పోషకాహార లోపాలు ఉన్నాయేమోనని గమనించుకోవాలి. రోజువారీ ఆహారంలో B12 విటమిన్ అధికంగా లభించే పాలు, పెరుగు, మాంసం, గుడ్లు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్, ప్రోటీన్ల కోసం ఆకుకూరలు, అన్ని రకాల గింజల్ని ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి శరీరంలో మెలనిన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో జుట్టు తిరిగి నల్లబడే అవకాశం ఉంటుంది. ఇక జుట్టుపైన ఎలాంటి డైలు, రసాయనాలను ప్రయోగించకూడదు. రసాయనాలతో నిండిన యాంటీ డాండ్రఫ్ షాంపూలు వారంలో 2 సార్లకు మించి వాడకపోవడం మంచిది. జుట్టు తెల్లబడడాన్ని అరికట్టేందుకు ఇవాళ మంచి మందులు, షాంపూ లాంటివి అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ సలహా మేరకు వాటిని వాడుకోవాలి. ఎక్కువ ఎండలో తిరుగుతుంటే ఈ మనకి హెయిర్ కూడా మనకి మాయిశ్చరైజర్స్ కండిషన్స్ యూస్ చేసుకోవడం వల్ల హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంకా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటాం. అంటే ఈ బాడీలో ఈ ఎంజైమ్స్ ఇవన్నీ రియాక్షన్స్ వల్ల ఫ్రీ రాడికల్స్ బాడీలో జనరేట్ అవుతూ ఉంటాయి, అంటే కెమికల్ రియాక్షన్స్లో. అవి బాడీలో అధికమైనా కానీ ఈ తెల్ల ఎంట్రుకలు వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఈ ఫ్రీ రాడికల్ స్కావెంజర్స్ అంటే మన రోజు పోషకాహారంలో తీసుకునే ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, దాన్ని ప్యూర్ యాంటీఆక్సిడెంట్స్ అంటాం. అవి తీసుకున్న తర్వాత సూపర్ ఆక్సైడ్ డిస్మ్యూటివ్స్ అనే మెడిసిన్స్ ఉంటాయి, అవి తీసుకున్న ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కెమికల్ రియాక్షన్స్, న్యాచురల్ బాడీలో కెమికల్ రియాక్షన్స్ వచ్చే దానివల్ల వచ్చే బాలనెరుపు మనం తగ్గించుకోవచ్చు. అండ్ పైపూత మందులకు వస్తే మనము ఈ మెలిటోనిన్ అనే హార్మోను సరే నిద్రపోకపోయినా, ఎక్కువ స్ట్రెస్ ఉన్నా ఈ మెలిటోనిన్ హార్మోన్ జనరేట్ అవ్వదు. దానివల్ల కూడా ఈ ఎంట్రుకలు తెల్లబడుతూ ఉంటాయి. సో ఈ మెలిటోనిన్ మనం ఇప్పుడు ఈ లోషన్స్లో మనకి అందుబాటులో ఉన్నాయి. ఆ మెలిటోనిన్ లోషన్స్ అప్లై చేసుకోవడం, లేదంటే పువాజాల్ థెరపీ అంటాం. అంటే ఈ మన పువాజాల్స్ అంటే ఒక రకమైన మెడిసిన్స్ హెయిర్ మీద అప్లై చేసి ఒక కాసేపు ఎండలో చూపించడం వల్ల రియాక్ట్ అయ్యి ఈ బ్లాక్ సెల్స్ మళ్ళీ జనరేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని పువాజాల్ థెరపీ అంటాం. ఈ పైపూత మందులు, ఈ పువాజాల్ థెరపీతో మనకి రిజల్ట్స్ రాకపోతే లాస్ట్కి ల్యాండ్ అయ్యేది మనం ఈ హెయిర్ డైసే. సో మీరు హెయిర్ డైకి అలర్జీకి అవుతే అది వాడకపోవటం మంచిది. లేదు వాడదలుచుకుంటే పీపీడీ ఫ్రీ డైస్ చాలా సేఫ్, ఎటువంటి క్యాన్సర్ రాదు. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకోగలిగితే మనం ఉన్న ఎంట్రికలు మనం ప్రొటెక్ట్ చేసుకొని ఏదైతే తెల్లబడే కొంచెం మళ్ళీ నలిపోయే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. చిన్న వయసులోనే జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు కేశ సంరక్షణ విషయంలో ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో అన్ని రకాల పోషకాలు ఉండేలా చూసుకోవాలి. నిత్య జీవితంలో ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ధూమపానం, కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 2 సార్లైనా తలస్నానం చేయాలి. జుట్టుకు తరచూ నూనె పెట్టడం, మాడును మృదువుగా మసాజ్ చేయడం మంచిది. ఉసిరిపొడి, మందార తైలం, కరివేపాకు, వేప నూనె, శీకాయ వంటి సహజ సిద్ధమైన పదార్థాలు జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తరచూ వాడుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడంతో పాటు వెంట్రుకలు తెల్లబడ్డం కూడా తగ్గుతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం మంచిది.